పిచ్చి వాళ్ళకి ఆనందం, కానీ వీల్ పిచ్చి మనకు ఆనందం. ఎందుకంటే వీల్ పిచ్చితో మనల్ని పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు. ఒరే నాన్న, ఇప్పటి వరకు నాకు 99 పెళ్లి చూపులు చెడగొట్టావు. ఇప్పుడు ఇది 100వ పెళ్లి చూపు. దయచేసి చెడగొట్టకే, నీకు పుణ్యం ఉంటుంది. ఓకేనా డాడీ? అమ్మా అలా పైకి వెళ్ళండి. పెళ్లి చూపులు చూడడానికి వచ్చాం సార్. ఇల్లువారా మీరు? అవునండి. రండి రండి, ఇది పెళ్ళాలు కొడుకునేవాడు అనుకున్నాను. నేను పెళ్లి కొడుకండి, ఈయన మా నాన్న అండి. అదేంటి ఆయన అలా కూర్చుంటున్నారేంటి? నా పేరు సుధాకర్ అండి, మా నాన్నగారి పేరు శేష్ కుమార్ అండి. అబ్బా, వచ్చేస్తాను అమ్మాయి, వచ్చేస్తాను. కాస్త కతికి తర్వాత అమ్మాయిని చూద్దాం. సార్, పెళ్లి పలహారాలను పెట్టుకోవచ్చు సార్, దయచేసి ఓన్లీ పెళ్లి చూపులు అరేంజ్ చేయండి. అలా కాదు, పలహారాలను మన సాంప్రదాయం అయ్యా. పలహారాలు తిని తిమితంగా సార్, అమ్మాయి మీకు పుణ్యం ఉంటుంది సార్. పెళ్లి పలహారాలు వద్దు, పెళ్లి చూపులు అరేంజ్ చేయండి. పిల్లలు తీసుకురండి డైరెక్ట్ గా. పెళ్లికి చూపిస్తామయ్యా బాబా, పెళ్లి కొడుకు వెదవ కంగారు నువ్వును. అమ్మాయి పప్పి పప్పి. లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి, చిందులే ఆపగా ముళ్ళు వేయని. మీరు కూర్చో. డైరెక్ట్ గా పెళ్లి చూపులు కానివ్వండి సార్. అమ్మాయి ముందర పలహారాలు పెట్టమ్మా. నాకు ఒక్కరికి ఇవ్వండి సార్, ఇది అదేనైనా తండ్రిని కాదని కొడుకు ఎలా పెడతాం, సాంప్రదాయం. తీసుకోండి బాబు, తీసుకోండి, మొహమాట పడుతుంది. వద్దండి, అతనికి వద్దండి. ఇయ్యమ్మా. ఈ 100వ పెళ్లి చూపులు కూడా పోయింది. అసలు ఏమైందా, అసలు ఏం జరిగింది చెప్పు. అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. జోరున వర్షం, మా నాన్న ఒంటిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, వెనకాల కుక్క. మా నాన్న ముందు బాగా తడిచిపోయాడు కదా, గొచ్చి పీకిన కోడిలా అయిపోయాడు. అప్పుడే కుక్క వచ్చి లటక్కిన పట్టేసింది పిక్కని. అబ్బో, అక్కడ నుంచి మా నాన్నకు ఈ రోగం పట్టుకుంది. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకో డాడీ అని చెప్పాను, చేసుకోలేదు. అక్కడ నుంచి ఇదే ప్రాబ్లం. ఏమంటాడు మీ కుక్క నాన్న? అంటే అమ్మాయి కుందన బొమ్మలా ఉంది, నాకు కరెక్ట్ గా సరిపోద్దట. ఏమంటున్నాడు మీ కుక్క నాన్న? ఇలా అంటున్నాడు ఏంటి? పెళ్ళయ్యాక హనీమూన్ కి ఎక్కడికి వెళ్తారని అడిగారు. ఓ చాలా తెలివైన కుక్క ఇది. ఏమంటాడు అంటే కట్న కానుకలు ఎంత ఇస్తారని అడుగుతున్నాడు. ఓహో, అబ్బే కట్ల కానుక వరకు వెళ్ళిపోయాడు. నువ్వేం చేస్తూ ఉంటావు నాయన? సార్ చెప్పండి సార్. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను గాలిపటాలు చేస్తుంటాను. గాలిపటాలు అమ్ముకుంటూ ఉంటావా? గాలిపటాలు అమ్ముకోవట్లేదు సార్, గాలిపటాలు నమ్ముకున్నాను. గాలిపటాలు నమ్ముకోవడం ఏంటయ్యా? అమ్ముకుని 4 డబ్బులు సంపాదించి పిల్లదాన్ని పోషించాలి. మా టాలెంట్ తెలియదు నీకు? ఎలా తెలుస్తుంది? చూస్తుంది కానీ. చూపిస్తా. రెడీ? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబరే రింబరే రింబరాహి రింబరాహి రింబరే. హల్లో పుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా, కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా, కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజనా, మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది
మరి మిక్స్ చేసి లిప్పులో పెట్టిన ఫ్రిడ్జ్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఒక్క నిమిషం నాయన. హలో శుభం భూయాత్. శుభం భూయాత్. గురువు గారు, పెళ్లి వాళ్ళని తీసుకొని నేను బయలుదేరాను. మీరు రెడీగా ఉన్నారా? పెళ్లివారు తీసుకుని నువ్వు బయలుదేరేటి నా బొంద. పెళ్లివారు ఆల్రెడీ వచ్చేసారు, పెళ్లి కూతురు చూసారు, డాన్స్ కూడా చేసేస్తున్నారు. మీ దగ్గర ఉండటం ఏమిటండి? వాళ్ళు నాతో ఉంటేను. నీతో ఉండడం ఏమిటయా? నా దగ్గర ఉంటాను. చూడండి, అడ్డమైన వాళ్ళందరూ పెళ్లి వాళ్ళలా వస్తున్నారు. మీరు కంగారు పడి కన్యాదానం చేయకండి. అమ్మ బాబోయ్. ఎలా నువ్వు పెళ్లి కొడుకువా? నీ మొహానికి మళ్ళీ పెళ్లి చూపులు ఒకటినా? కళ్ళాలు కడుక్కునేవాడు ప్లాట్ నెంబర్ 13 కాదా? 13 కాదు, 30. 30కి తేడా తెలియవాడు నువ్వు పెళ్లి కొడుకు ఏమిటా? వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసేసేయడమనా? అబ్బాయి నాకు నచ్చద్దా? ఒక్కసారి కమిట్ అయితే మా నాన్న కలిసే వరకు వదిలిపెట్టాడు. టీమ్ లీడర్ అనే పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ నెత్తి మీద తీసుకున్నారు. సో ఓవర్ టు యు జడ్జెస్. రోజా గారు. వెల్కమ్ శేషు గారు. బాగుంది. ఆల్రెడీ మీరు ఫేమస్ అయ్యారు కదా కుక్క క్యారెక్టర్, కానీ మరీ జీవించేశారు కింద పడి ఆ స్వీట్లన్నీ తినేసి. సుధాకర్ అలాగే గాలిపటాల్లో ఎక్స్ట్రా పవన్ కళ్యాణ్ గారిని యాడ్ చేసినట్టున్నారు కదా కొత్తగా. బాగుంది, కమ్బ్యాక్ చాలా బాగుంది. జెన్నీ బాగున్నారా? బాగున్నాను సార్. మీరు జబర్దస్త్ స్టేజ్ మీద చేయడం బాగుంది, గుడ్. శేషు ఎలా ఉంది కెప్టెన్సీ? కొంచెం భయంగా ఉంది సార్. ఎలా అనిపించింది నీకు చేస్తుంటే? ఏం వణుకుతున్నాయి. అయితే ఈ స్కిట్ లో నువ్వు చేసిన తెలుగు పని ఏంటంటే కేవలం నీ ఆ కుక్కకి సంబంధించిన కంటెంటే కాకుండా సుధాకర్ టాలెంట్ కూడా చూపించి రెండు క్లబ్ చేసి కొంచెం స్ట్రాంగ్ గా వర్కౌట్ చేసాం. సో ఓవరాల్ గా స్కిట్ సేవ్డ్, బాగుంది, గుడ్.